ఉంది. ఇప్పటికీ అఫీషియల్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 5వ రౌండ్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి 12,651 ఓట్ల ఆధిక్యం అనేది లభించింది. ఇక ఎన్డీఏకి కూడా సంబంధించి చూస్తాం, మనం బీహార్ కూడా వెళ్దాం. బీహార్లో 243 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 190 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాగఠబంధన్ 50 స్థానాలకే పరిమితమైంది. జన్ సురాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ ప్రారంభించినటువంటి జన్ సురాజ్ పార్టీ ఆరంభంలో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది అని చెప్పినప్పటికీ ఇప్పుడు కేవలం 0కి మాత్రమే పరిమితమైంది. అదర్స్ 3 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. అందులో అదర్స్ లో ఎంఐఎం అతి కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు జన సురాజ్ పార్టీ కంటే కూడా ఆధిక్యంలో ఎంఐఎం పార్టీ కనిపిస్తోంది. అందులోనూ గతంలో వచ్చినటువంటి ఎంఐఎం సీట్ల కంటే కూడా ఈసారి ఎక్కువ వస్తాయి అనేటువంటి టార్గెట్ కూడా పెట్టుకున్నారు. జన్ సురాజ్ పార్టీ అసలు ఫ్రేమ్ లో లేకుండా పోయింది. అయితే అక్కడ ఓట్ల చీలికలో మాత్రం జన్ సురాజ్ పార్టీ చాలా కీలకంగా ఉంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. యాక్చువల్ గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ తో పాటుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏం జరిగింది, మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం. సో మనం ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము, ఎగ్జిట్ పోల్ గురించి మనం మాట్లాడుకున్నాము, సర్వేస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం అనాలిసిస్ మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. సో జూబ్లీ హిల్స్ తో మనం స్టార్ట్ చేస్తే జూబ్లీ హిల్స్ ఎలా ఉందంటారు? యాక్చువల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిందే కనిపిస్తోందా ఇక్కడ కూడా? మేము చెప్పాం కదండి, బీజేపీ 3వ స్థానానికి వస్తుందని చెప్పి మనం ఒక వారం ముందు డిస్కషన్లో చెప్పాను నేను. ఎందుకంటే ఒక హోల్ హార్టెడ్ క్యాంపెయినింగ్ లేకుండే, క్యాండిడేట్ సెలెక్షన్ తప్పుండే, మహిళలకి టికెట్ ఇస్తే బాగుంటుండేమో, ఒక సునీత వర్సెస్ ఇంకో మహిళ ఉంటుండే, అందులో బీసీ కూడా ఇచ్చుంటే బాగుండేది, ఇంకా బాగుంటుండే. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అక్కడ ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఒకటి సింపతి ఫ్యాక్టర్ పని చేయట్లేదు. కానీ మనం చాలా మటు చూస్తే 6,000 మెజారిటీ అంటే 3వ రౌండ్లో 10 రౌండ్లో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 20,000కి వెళ్ళిపోతుంది ఇది మెజారిటీ. సో దట్ ఈస్ వాట్ రేవంత్ రెడ్డి టార్గెట్ ఒరిజినల్ అంతే ఉండే కదా, 20,000 మెజారిటీ రావాలని చెప్పి. సో డెఫినెట్గా కాంగ్రెస్ అక్కడ చేసిన దానికి ముస్లిం ఓట్ బ్యాంక్ పనిచేసింది. ఎందుకంటే మనం చూసినట్లయితే 190,000 మంది ముస్లిమ్స్ ఉన్న కాన్స్టిట్యున్సీలో 50% ఓట్లు పడితే కూడా వాళ్ళకి 80,000 వచ్చి ఉంటుంది ఓటింగ్. అది ఇది ఫైనల్ టాలీలో కనిపిస్తుంది అనమాట మనకి. సో ఇట్స్ నథింగ్ సర్ప్రైజింగ్. ఎప్పుడైనా బైపోల్ పెట్టినప్పుడు రూలింగ్ పార్టీ గెలుస్తారు అనుకోండి. ఒక టైంలో ఇక్కడ చాలా బైపోల్స్ జరిగిన బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు అంతా బీఆర్ఎస్ఏ గెలిచారు, వాళ్ళు ఇంకెవరు గెలవలేదు. సో దట్ ఈస్ వెరీ ఆబ్వియస్ రీజన్ అనమాట జూబ్లీస్లో గెలవడం. కానీ అది మెయిన్ ఎలక్షన్లో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదొకటి అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళు కొంచెం ఆత్మచింతన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎందుకు జరిగింది, జూబ్లీస్లో లాస్ట్ టైం వచ్చిన ఓట్లనే ఈసారి వచ్చిందా లేదా తెలియదు, అది ఒకసారి మనం చెక్ చేయాల్సి వస్తుంది. అదో ఫైనల్ ఫిగర్స్తో మనకు తెలిసిపోతుంది అది. సో మీరు చెప్పినట్లు డిపాజిట్ వస్తుంది, ఆ డిపాజిట్ రాకపోతే ఇట్ విల్ బి బిగ్ బ్లో ఫర్ బీజేపీ అండ్ డెఫినెట్గా బిగ్ బ్లో. ఎందుకంటే మీరు బీహార్ చూడండి పర్ఫార్మెన్స్, ఇక్కడ ఎందుకు జరగట్లేదు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కింద ఉన్న సీట్లు కూడా బీజేపీ గెలవలేకపోతున్నారు. పార్లమెంట్ గెలుస్తున్నారు, అసెంబ్లీ గెలవట్లేకపోతున్నారు. మల్కాజిగిరి దేశంలో అన్నిటికంటే పెద్ద లోక్సభ కాన్స్టిట్యున్సీ, 40 లక్షల ఓటర్స్, అక్కడ కూడా ఒక్క సీటు కూడా అసెంబ్లీ సీట్ గెలవలేకపోతున్నారు. ఇదే అసెంబ్లీ సెగ్మెంట్ కదా. అంటే లోక్సభలో మోదీ గారు బ్రాండ్ ఇమేజ్ నడుస్తుందా, లేకుంటే ఇండివిజువల్ ఎంపీ బ్రాండ్ ఇమేజ్ నడుస్తుందా? ఈట్ల రాజేందర్ ఉండొచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఉండొచ్చు, లేకుంటే కిషన్ రెడ్డి, ఇట్లా నేను సిటీ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ 3 కాన్స్టిట్యున్సీలో చాలా క్రూషియల్ బీజేపీకి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ బీజేపీకి లాస్ట్ టైం వచ్చిన 40-45 స్థానాలు వచ్చింది, ఈసారి వస్తుందా లేదా, దానికి ప్రిపరేషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. దీనికి ముందు కూడా మన ఛానల్లో చెప్పాను నేను ఈ మాట. మీరు లాస్ట్ మినిట్ క్యాండిడేచర్ డిక్లేర్ చేస్తే ఏం చేయలేము. యూ హ్యావ్ టు డిక్లేర్ క్యాండిడేచర్ యాజ్ ఎర్లీ as నెక్స్ట్ వీక్. ఎందుకంటే వాళ్ళ క్యాంపెయినింగ్, ఎందుకంటే అన్ని లోకల్ ఇష్యూస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా మంచిగా ఒక క్యాండిడేట్ ఎవరు తెలుసు, శ్రవణ్ అని చెప్పి అరేంజ్మెంట్ ఉంచాడు. రెగ్యులర్గా నాకు అప్డేట్స్ పంపిస్తుంటారు. నేను ఈ రోడ్డు, సిమెంట్ రోడ్డు, అక్కడ డ్రైనేజ్, ఇది వాళ్ళ పని అన్నమాట. ఒక లోకల్ కార్పొరేటర్ పని అది. పొద్దున్న లేవగానే తిరగాలి కాన్స్టిట్యున్సీలో, వాళ్ళ వార్డులో మొత్తం తిరిగి, వాళ్ళ ఏరియాలో తిరిగి ఏం ప్రాబ్లమ్స్ ఉందని కనుక్కోవాలి. దానికి మీరు టైం ఇవ్వాలి కదా. మీరు టైం ఇవ్వకపోతే ఈ 45 మంది పనిచేస్తున్నారు, 45లో 40 ఉన్నారు అనుకుంటా ఇప్పుడు. ఎందుకంటే 5-6 మంది డిఫెక్ట్ అయిపోయారు, ఒకరు చనిపోయారు. సో 40 మందినో 38 ఎంతమంది ఉన్నా కానీ ఆ కౌన్సిలర్ వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ మిగతా కౌన్సిలర్స్, మీరు ఓడిపోయిన సీట్లలో మీరు గెలవాలంటే మీరు క్యాండిడేట్స్ ఇప్పుడే అనౌన్స్ చేయాల్సి వస్తుంది. మీరు వాళ్ళకి 3 వారాలు టైం ఇస్తే ఎక్కడ గెలుస్తాయి? అందులోనూ లాస్ట్ రోజు అనౌన్స్ చేశారు నామినేషన్లకి, అదే రోజు చివరి రోజు అనుకున్న రోజు మాత్రమే బోల్డ్ అని పేర్లు వినిపిస్తే ఆల్రెడీ డిక్లేర్ చేయడానికి 3 days టైం తీసుకున్నారు అనే మాట. రామచంద్రరావు గారికి లాస్ట్ టైం సీట్ ఇచ్చింది ఎప్పుడు, ఈవెన్ అసెంబ్లీ సీటు, లోక్సభ సీటు కూడా ఎప్పుడు ఇస్తారంటే లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేస్తారు. మల్కాజిగిరి పాప ఆయనకి 1 రోజు 2 రోజులు టైం కూడా ఉండదు నామినేషన్ ఫైల్ చేసి క్యాంపెయిన్ చేయడానికి. అక్కడి నుంచి వారం ఉంటుంది మ్యాక్సిమం.
సో యూ హ్యావ్ టు గివ్. ఎందుకు ఇవ్వట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ ట్రివాండ్రం ఎగ్జాంపుల్ ఇస్తాను. తిరువనంతపురంలో బీజేపీకి ఇట్లా మనలాగానే ఇక్కడ జిహెచ్ఎంసీ లాగా చాలా మంచి పట్టు ఉంది. అక్కడ ఐ థింక్ 65 మంది ఉన్నారు వాళ్ళకి అక్కడ కౌన్సిలర్స్, అక్కడ ఉన్న కౌన్సిల్లో. వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ కన్నా ఒక 2-3 వారాల ముందే అనౌన్స్ చేసేసారు క్యాండిడేట్స్ని. దే స్టార్టెడ్ క్యాంపెయినింగ్ ఇన్ ద ఏరియా. ఈ 65 గెలిచిన వాళ్ళు కాకుండా ఓడిపోయిన వాళ్ళు కూడా క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు వాళ్ళ సీట్లని. ఇది చేయాల్సింది. కానీ ఇప్పుడు ఇదే ప్రాబ్లం, క్యాండిడేట్ సెలెక్షన్ తప్పైతే ఒకటి, సెకండ్ కాన్స్టిట్యున్సీలో కూడా మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా ఒక విజిబిలిటీ ఉండాలి. అది లేదు, ఈసారి జరగలేదు. అది అన్ఫార్చునేట్ ఫర్ బీజేపీ. కానీ జిహెచ్ఎంసీ అటెండ్, ఎందుకంటే ఇంకా ముందు కూడా కిషన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు పోయిన వారం నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన అదే అన్నారు, మా నిఘా అంతా ఇప్పుడు జిహెచ్ఎంసీ మీద ఉంటుంది. అయితే జూబ్లీ హిల్స్ వదిలేసుకున్నారా? నా బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోయింది అది. మీరు ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఉంది, లింక్ పంపిస్తాను చూడండి. ఈ హ్యాడ్ ఆల్మోస్ట్ గివెన్ అప్, పోతే పోయింది. ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆయన అంటున్నారు, విచ్ ఇస్ కరెక్ట్. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోస్ట్లీ లోకల్ ఇష్యూస్ మీద ఉంటారు. గెలిచిన ఏ సర్పంచ్ గెలిచినా కానీ ఆయన రూలింగ్ పార్టీ వైపు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి ఫండ్స్ కావాల్సి వస్తుంది, ఆయనకి డబ్బులు ఉండాలి విలేజ్లు నడిపించడానికి. డెఫినెట్గా ఆ రూలింగ్ పార్టీ వైపే వెళ్తాడు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ పక్కన పెడదాం, మన జెడ్పీటీసీలు ఎంపీటీసీ అంత పక్కన పెడతాం. జిహెచ్ఎంసీ ఒక ప్రెస్టీజ్ ఇష్యూ బీజేపీకి. ఇక్కడ నుంచి కోర్స్ కరెక్షన్ చేయాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎందుకంటే మీరు ఇటువైపు చూస్తున్నారు, హైదరాబాద్ వైపు, సికింద్రాబాద్ వైపు కూడా ఉంది, కంటోన్మెంట్ ఉంది మీకు పోల్స్. కంటోన్మెంట్లో ఉన్న వార్డులు గెలవాలి కదా, అక్కడ కూడా ఏం జరుగుతుంది? అక్కడ కూడా బీజేపీ కాన్సన్ట్రేట్ చేస్తేనే డెఫినెట్గా కంటోన్మెంట్లో పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే కంటోన్మెంట్లో చాలామంది కాస్మోపాలిటన్ పాపులేషన్ ఉన్నారు. ఎక్స్ ఆర్మీ రిటైర్ అయిన వాళ్ళు ఆర్మీ ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ, రైల్వే ఎంప్లాయీ, వీళ్ళందరూ ఓటేస్తారు కదా. సో డెఫినెట్గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ జిహెచ్ఎంసీ మీద నిఘా పెట్టాల్సింది బీజేపీ. వాళ్ళు క్యాండిడేట్ సెలక్షన్ అనౌన్స్ చేస్తే బాగుంటుందని నా సజెషన్ అనమాట. సో అతి కీలకంగా మారినటువంటి బీహార్ దగ్గరికి వెళ్తే, బీహార్లో మహాగఠబంధన్ 49 స్థానాల్లో మాత్రమే ఇప్పుడు ముందంజలో కనిపిస్తుంది, లీడింగ్లో ఉంది. ఎన్డీఏ 191 స్థానాల్లో కనిపిస్తుంది. అది కొంచెం ఫ్లక్చువేట్ అటు ఇటు అవుతోంది. జన్ సురాజ్ పార్టీకి అయితే ఇప్పుడు స్టార్టింగ్లో 2 స్థానాలు అని చెప్పినప్పటికి కూడా. సో అక్కడ స్ట్రాటజీస్ కావచ్చు, అక్కడ మూడ్ అనేది ఓటర్లు ఎందుకని మహాగఠబంధన్ కాదు అనుకున్నారు అసలు? ఇది ఒక మేజర్ రీజన్ ఏంటంటే అండి, ఒకటి లాస్ట్ టైం 28 స్థానాల్లో జేడీయూ ఓడిపోయారు బికాస్ ఆఫ్ చిరాగ్ పాస్వాన్ పార్టీ. ఇప్పుడు చూడండి ఈసారి